జై శ్రీమన్నారాయణ. నేను రాజాన్ చీపురుపల్లి రోడ్లో ఉన్న శ్రీ వీరహనుమాన్ ఆలయంలో అర్చక స్వామిగా పనిచేస్తున్నాను. నా పేరు పేస్వాటి వెంకట సూర్యనారాయణ, అందరూ రవిస్వామి అంటారు. నాకు నిన్న అనగా తేదీ 25/5/2024 సోమవారం నాడు ఉదయం 11:37 వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి వచ్చింది ఆ మెసేజ్. టుడే అకౌంట్ బ్లాక్ అవుతుంది కేవైసీ చేసుకోకపోతే అని. అయితే నేను బిజీగా ఉండడం వల్ల బ్యాంకుకి వెళ్ళి సంప్రదిద్దాం అనుకున్నాను, కుదరలేదు. సాయంత్రం 5:46 మామూలుగా కస్టమర్ కేర్ నుంచి వచ్చిందని. వాళ్ళు హిందీలో మాట్లాడితే నాకు హిందీ రాదన్నాను. బ్రాంచ్కి వెళ్ళి కలుస్తానన్నాను. ఇంగ్లీష్లో మాట్లాడారు. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే కొంచెం నాకు అర్థం అవ్వడం వల్ల మేము చెప్పినట్లుగా చేయండి అని చెప్పి వాట్సాప్లో వచ్చిన ఆ మెసేజ్ ఓపెన్ చేసి ఆ యాప్ ఓపెన్ చేయమన్నారు. యాప్ ఓపెన్ చేసి ఆ ఏటీఎం కార్డు యొక్క వివరాలన్నీ కూడా అందులో ఎంటర్ చేయమన్నారు. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే అయిపోతుందని చెప్పారు. అవన్నీ ఎంటర్ చేశాను నేను. అక్కడ ఏ ఓటీపీ కానీ లేకపోతే అమౌంట్ కానీ ఏమీ ఎంటర్ చేయలేదు. అయితే అది అయిపోగానే వాళ్ళు నేను ఎంత బ్రాంచ్కి వెళ్ళి సంప్రదిస్తానన్నా సరే వాళ్ళు కాల్ కట్ చేస్తున్నా, హౌ టు కాల్ అని చెప్పి వాళ్ళు ఎందుకు కట్ చేస్తున్నారని మళ్ళీ వెంటనే కాల్ చేసి వాళ్ళు మేము చెప్పినట్టు చేయమని చెప్పడం వల్ల నేను అన్నీ చేశాను. అయితే ఓటీపీ గట్రా నేను ఎంటర్ చేయలేదు కాబట్టి నాకేం అమౌంట్ పోదు అనుకున్నాను. కానీ వాళ్ళు కాల్ కట్ అవ్వగానే వెంటనే నేను బ్రాంచ్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అది ఎందుకు చేశారండి, ఏటీఎం కార్డు బ్లాక్ చేయమని వాళ్ళు చెప్పారు. వెంటనే వాళ్ళు చెప్పిన యాప్లో, మా బ్యాంక్ వాళ్ళు చెప్పిన యాప్లో ఓపెన్ చేసి కార్డు బ్లాక్ చేశాను. అయినా వెంటనే 6:47 1,21,000 రూపాయలు నా అకౌంట్లోంచి డెబిట్ అయినట్టుగా నాకు మెసేజ్ వచ్చింది. రాగానే వెంటనే నేను మళ్ళీ బ్రాంచ్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇమ్మన్నారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. 1930 కాల్ చేసి సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ చేశాను. అలాగే బ్రాంచ్కి కూడా వెళ్ళి బ్యాంకుకి కూడా వెళ్ళి ఇలాగ ఫేక్ కాల్ వల్ల ఫేక్ ట్రాన్సాక్షన్ జరిగింది, అది క్యాన్సిల్ చేయమని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను. అయితే ఈ డబ్బులు అనేది మళ్ళీ నాకు తిరిగి రావాలని, ఫేక్ ట్రాన్సాక్షన్ కారణంగా నేను ఇలా మోసపోయాను, ఇలా ఎవరికి జరగకూడదని ఇలా నలుగురికి చెప్దామనే ఉద్దేశంతో ఈ యొక్క వీళ్ళని సంప్రదించి, ఆంధ్రజ్యోతి వాళ్ళని సంప్రదించి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా అధికారులు స్పందించి నాకు ఈ డబ్బులు తిరిగి వచ్చేలా సహకరిస్తారని కోరుతున్నాను.